హలో పిల్లలు, మీరు ఈరోజు కథను వినటానికి సిద్ధమేనా? ఈరోజు నేను మీకోసం ఒక చక్కటి కథను చెప్తున్నాను, వినండి. పరోపకారి హంస. ఒకానొకప్పుడు పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన ఒక విశాలమైన సరస్సులో శ్వేత అనే ఒక అందమైన హంస నివసించేది. శ్వేత కేవలం అందంగానే కాదు, కరుణతో నిండిన హృదయాన్ని కూడా కలిగి ఉండేది. అది తన చుట్టూ ఉన్న జీవుల జీవితాలను గమనిస్తూ వారి ఆనందాలను దుఃఖాలను అనుభవించేది. ఒక భయంకరమైన వేసవిలో సరస్సు ఎండిపోవడం ప్రారంభించింది. చేపలు కొట్టుమిట్టాడుతున్నాయి, కప్పలు పగిలిన మట్టిలోకి దూరిపోతున్నాయి, మరియు పక్షులు నీటి కోసం చాలా కష్టపడుతున్నాయి. దగ్గరలోని ఒక చిన్న గ్రామం కూడా తీవ్రమైన కరువుతో బాధపడుతోంది. గ్రామస్తుల పంటలు ఎండిపోయాయి, వారి బావులు ఎండిపోయాయి. ఈ దుస్థితిని చూసిన శ్వేత చాలా బాధపడింది. వర్షం కురిపించలేనని దానికి తెలుసు, కానీ అది చేయగలిగింది చేయాలని నిర్ణయించుకుంది. దూరంగా పర్వతాలలో దాగి ఉన్న ఒక నీటి ఊట ఉందని, అక్కడ నీరు స్వచ్ఛంగా పుష్కలంగా ఉందని అది గుర్తు చేసుకుంది. నేను వారికి సహాయం చేయాలి అని అది అనుకుంది. శ్వేత పర్వత ఊటకు ఒక సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. అది తన ముక్కులో నీటిని నింపుకొని గ్రామానికి తిరిగి వచ్చింది. దూరం చాలా ఎక్కువ. దాని ముక్కులో కొద్ది మొత్తంలో నీరు మాత్రమే పడుతుంది, కానీ అది వదులుకోలేదు. అది అలసిపోకుండా ముందుకు వెనక్కి ఎగురుతూనే ఉంది. ఈ అద్భుతమైన హంస పదే పదే ఎగరడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వారు దానిని అనుసరించి పర్వతాలలో ఉన్న ఊటను కనుగొన్నారు. వారు చాలా సంతోషించి శ్వేతకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ శ్వేత పని ఇంకా ముగియలేదు. అది సరస్సుకు తిరిగి వెళ్ళి ఎండిపోతున్న సరస్సులో నీటిని వేయడం ప్రారంభించింది. ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ, కానీ అది పట్టుదలతో కొనసాగించింది. శ్వేత ప్రయత్నాలను చూస్తున్న కాకుల గుంపు ఎగతాళి చేసింది. మూర్ఖపు హంస, నువ్వేం చేస్తున్నావు? నీ చిన్న ముక్కు ఈ విశాలమైన సరస్సును నింపలేదు. శ్వేత బదులిచ్చింది. చిన్న చుక్కు కూడా తేడాను కలిగిస్తుంది. ప్రతి చుక్క లెక్కలోకి వస్తుంది. నేను మొత్తం సరస్సును నింపలేకపోవచ్చు, కానీ బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం కలిగించగలను. శ్వేత అంకిత భావం నుండి ప్రేరణ పొందిన ఇతర పక్షులు, సందేహించిన కాకులు కూడా ప్రయత్నంలో చేరాయి. అవి తమ ముక్కుల్లో మరియు ఈకలతో నీటిని తీసుకుని వచ్చి సరస్సును నింపడానికి కలిసి పనిచేశాయి. పక్షుల సామూహిక ప్రయత్నాన్ని చూసిన గ్రామస్తులు కూడా ఊట నుండి సరస్సుకి నీటిని తీసుకురావడం ప్రారంభించారు. చివరికి వర్షాలు కురిశాయి. సరస్సు మళ్లీ నిండింది. గ్రామస్తుల పంటలు పండాయి, జంతువులు రక్షించబడ్డాయి. పరోపకారి హంస అయిన శ్వేత కరుణ శక్తిని కలిగి మరియు అసాధ్యమైన సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడం యొక్క ప్రాముఖ్యతను అందరికీ చూపించింది. చిన్న దయతో కూడిన చర్యలు గుణించినప్పుడు పెద్ద మార్పును తీసుకురాగలమని అది వారికి నేర్పింది. పిల్లలు, ఈ కథలోని నీతి, చిన్న సహాయం కూడా పెద్ద మార్పును తీసుకురాగలదు. కరుణ, సహనాలు మనుష్యులను, పశువులను రెండింటినీ రక్షిస్తాయి. కథ సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.